49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏసీబీ వలలో తెలంగాణ యూనివర్సిటీ వీసీ 50,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీసీ. ఇప్పటికే వీసీపై అనేక అవినీతి ఆరోపణలు. యూనివర్సిటీ పాలక మండలితో విభేదాలు. తెర వెనుక బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి రవీంద్ర గుప్తా. అందరికీ తెలిసి అతను వీసీ, అది తెలంగాణ యూనివర్సిటీకి. కానీ తెర వెనుక ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి కోట్లకు పడగలెత్తాడు. ఎంతంటే 100 కోట్లు. లెక్క తీసేందుకు ఇప్పుడు ఏసీబీ తంటాలు పడుతుంది. విజయవాడ హైవేలో 100 ఎకరాల ఆసామి 100 కోట్లు రియల్ వ్యాపారంలో సంపాదనకు మరిగాడు. ఇక్కడ వీసీ వేషంలో అదే చేశాడు. చివరకు 50,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. తెలంగాణ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రవీంద్ర గుప్తాపై అనేక ఆరోపణలు వినిపించాయి. అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే రవీంద్ర గుప్తా మాత్రం ఐ డోంట్ కేర్ అన్న పద్ధతిలోనే సాగారు. చివరకు ఏసీబీ ఉచ్చులో అడ్డంగా చిక్కుకున్నారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీంద్ర గుప్తా ఏసీబీ ఉచ్చులో పడ్డారు. హైదరాబాద్ లోని తన నివాసంలో 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం ఓ వ్యక్తి నుంచి వీసీ రవీంద్ర గుప్తా డబ్బులు డిమాండ్ చేశారు. వీసీ లంచం డిమాండ్ చేయడంతో సదరు బాధితుడు శంకర్ ఏసీబీని ఆశ్రయించారు. దీంతో ఎప్పటి నుంచో వీసీపై నిఘా పెట్టిన అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. డబ్బులు ఇస్తానని చెప్పమని బాధితుడికి సూచించారు. బాధితుడు శంకర్ అధికారులు చెప్పినట్లుగా చేశాడు. హైదరాబాద్ లోని వీసీ నివాసానికి వెళ్లి రవీంద్ర గుప్తాకు డబ్బులు ఇవ్వబోయాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు సడన్ ఎంట్రీ ఇచ్చి 50,000 లంచం తీసుకుంటున్న వీసీని పట్టుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లో తనిఖీలు కూడా నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనే వీసీ రవీంద్ర గుప్తాని బర్తరఫ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి సిఫార్సు చేసింది. కానీ ఆమె దీన్ని పెండింగ్ లోనే పెట్టారు. ఆలోపే వీసీ తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. లంచం మరిగిన చేతులాయే. సంపాదనే ధ్యేయంగా బతికిన వ్యాపారి కదా, చేతులు ఊరికే ఉంటాయా? నోట్లు లెక్క పెట్టేందుకు అలవాటు పడ్డాయి. అలా 50,000కు ఆశపడ్డాడు, దొరికిపోయాడు. జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి. అయితే ఈ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరక్కపోతే రవీంద్ర గుప్తా అరాచకాలు ఇంకా కొనసాగేవే. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగాయని పాలక మండలి చర్యలకు దిగింది. వీసీ రవీంద్ర గుప్తా అక్రమాలకు పాల్పడ్డారని రిజిస్ట్రార్ను మారుస్తామని ఈసీ ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా కొత్త రిజిస్ట్రార్ను నియమిస్తూ వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ గందరగోళంగా మారింది. ఈసీ మెంబర్లకు వీసీకి మధ్య కోల్డ్ వార్ జరిగింది. అక్రమ నియామకాలు, లావాదేవీలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తాజాగా రంగంలోకి దిగారు. యూనివర్సిటీలో ఆకస్మిక సోదాలు చేశారు. అవినీతి ఆరోపణలు రావడం వల్ల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. అకౌంట్ సెక్షన్, ఏవో సెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లలో సోదాలు చేశారు. యూనివర్సిటీలోని కళాశాల భవనాల్లోనూ విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈసీ మెంబర్లకు వీసీకి మధ్య నెలకొన్న గొడవలపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఇక రవీంద్ర గుప్తా ఇలా ఏసీబీకి దొరక్కపోయి ఉంటే ఆయన అక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉండేవి. ఎందుకంటే ప్రభుత్వం గవర్నర్ మీద ఒత్తిడి తెచ్చినా ఆమె ప్రభుత్వం ఏది చెబితే అది పెండింగ్ లో పెట్టే అలవాటు చేసుకున్నారు. ఈ వీసీని బర్తరఫ్ చేసే విషయంలో కూడా అలాగే ఫైల్ పెండింగ్ లో ఉండేది. వీసీ దందా ఇలానే సాగిపోయేది. కానీ 50,000కు కక్కుర్తిపడి ఏసీబీకి అడ్డంగా బుక్ అయ్యాడు. కటకటాలు లెక్క పెడుతున్నాడు. హైదరాబాద్ లోని డ్రూసా భవనంలో జూన్ నెల 3వ తేదీన పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు, గతంలో పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కూలంకషంగా చర్చించారు. కానీ ఈ 60వ పాలక మండలి సమావేశానికి వీసీ రవీందర్ మరోసారి డుమ్మా కొట్టారు. వీసీ అక్రమాలు చేశారని, దానిపై విచారణ కమిటీ వేయాలని సమావేశంలో పాలక మండలి మెంబర్లు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. వీసీ చేసిన అక్రమ నియామకాలు, ఇతరుల షేర్ల మీద బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేయడం, దినసరి ఉద్యోగం కింద పనిచేసిన వారికి ఈసీ అనుమతి లేకుండానే బ్యాంకు నుంచి 28 లక్షలు చెల్లించిన అంశాలకు సంబంధించి కమిటీని వేసి చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. కానీ వీసీ ఇలా ఆర్మూర్ శంకర్ చేతిలో బుక్ అయిపోయాడు. మరోవైపు ఈయన నివాసంలో ఏసీబీ తవ్విన కొద్దీ ఆస్తులు కట్టల పాముల్లా పుట్టలోంచి బయటకు వస్తున్నాయి. 100 కోట్లకు పడగలెత్తాడు కదా మన వీసీ. కాదు, వీసీ అవతారం ఎత్తిన రియల్ వ్యాపారి.
మొత్తానికి ఎప్పటి నుంచో ఈ వీసీని సాగరంపాలని చూస్తున్న పాలక మండలికి ప్రస్తుతం ఈ వార్త మంచి కిక్కిస్తోంది. తాము వెలుగులోకి తీసుకురావాలని అనుకున్న వీసీ అక్రమాలను ఎట్టకేలకు ఏసీబీ బయట పెడుతుండటంతో పాలక మండలి సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి వీసీ రవీంద్ర గుప్తా వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఎన్నుకోండి